పట్టణ మరియు నగర పాలక సంస్థలకు సంబంధంగా క్లాస్ 2 74వ రాజ్యాంగ సవరణ చట్టం. రాజ్యాంగ సవరణ చట్టం 12వ షెడ్యూల్. ప్రకరణలు వచ్చేసి 243P2, 243Z-G వరకు ఉన్నటువంటి ప్రకరణలలో 18 అంశములు పొందుపరచబడి ఉన్నాయి. 18 ప్రకరణలలో పట్టణ మరియు నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలను పొందుపరచడం జరిగింది. ప్రస్తుతము ప్రకరణ 243T రిజర్వేషన్లు. ఎస్సీ మరియు ఎస్టీలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించబడతాయి. వీరికి కేటాయించినటువంటి సీట్లలో 1/3 వంతు మహిళలకు కేటాయించబడతాయి. 1/3 వంతు మహిళలకు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 1/3 వంతు స్థానాలను మహిళలకు కేటాయించడం జరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మహిళలకు 50% రిజర్వేషన్లు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో మహిళలకు 50% స్థానాలు రిజర్వ్ చేయడం జరిగింది. మహిళలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశంలోని 16 రాష్ట్రాలలో మహిళలకు 50% రిజర్వేషన్లను కేటాయించడం జరిగింది. నగర కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలలో 2 చొప్పున మరియు మహానగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో 3 చొప్పున మైనారిటీలను కోఆప్ట్ చేసుకోవచ్చు. మహమ్మద్ కలాం వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రానికి మధ్య జరిగిన వాద్యంలో సుప్రీంకోర్టు మహిళలకు పట్టణ నగరపాలక సంస్థల యందు 50% రిజర్వేషన్లు కల్పించడము తప్పు ఏమీ కాదు. మహిళలు 50% కంటే తక్కువగా ఉంటే 50% కంటే తక్కువ ఉంటే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం లేదు. ఒకవేళ మహిళలు 50% కంటే ఎక్కువ ఉంటే మహిళలకు 50% స్థానాలను రిజర్వ్ చేయడం అనేటువంటిది తప్పు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు మహమ్మద్ కలాం వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రానికి మధ్య జరిగిన వాద్యంలో వివరించడం జరిగింది. నెక్స్ట్ ప్రకరణ 243U పదవీ కాలం. ఈ పట్టణ నగరపాలక సంస్థల యొక్క పదవీ కాలము సాధారణంగా 5 సంవత్సరములు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు 5 సంవత్సరాల పదవీ కాలం ముగియకముందే రద్దు చేయవచ్చు. ఏదైనా కారణం చేత స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడితే 6 నెలల లోపల ఉప ఎన్నికలు జరపాలి. ఈ ఉప ఎన్నికల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో ఉంటారు. ఉప ఎన్నిక ద్వారా వచ్చినటువంటి ఈ అభ్యర్థులు మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో కొనసాగుతారు. 6 నెలల కంటే తక్కువ కాలం ఉంటే ఉప ఎన్నిక నిర్వహించవలసిన అవసరం లేదు. ప్రకరణ 243U ఏం తెలియజేస్తుందంటే పదవీ కాలం.
పదవీ కాలం వచ్చేసి సాధారణంగా 5 సంవత్సరాలు. రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలోనే రద్దు చేయవచ్చును. ఏదైనా కారణం చేత ఖాళీలు ఏర్పడితే 6 నెలల లోపల భర్తీ చేయవలను. ఉప ఎన్నిక ద్వారా పదవిని చేపట్టిన వాళ్ళు మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ ప్రకరణ 243 అర్హతలు అనర్హతలు. అంటే పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసేటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు, పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఉండే వ్యక్తులు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కూడా అదే అర్హతలు ఉండాలి. పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభలకు పోటీ చేయవారికి ఉండేటువంటి అర్హతలు అనర్హతలు అన్నీ కూడా ఈ స్థానిక సంస్థలకు పోటీ చేయటువంటి వారికి కూడా ఉండాలి. అర్హతలు మరియు అనర్హతలు ఉండాలి. సంస్థ పరిధిలో ఓటరుగా ఉండాలి. సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 21 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి. తర్వాత 1995 నుండి ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు. 1995 నుండి ఇద్దరికంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటే వారు స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి అనర్హులు. డిపాజిటు స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు డిపాజిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి డిపాజిట్ కూడా చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రకరణ 243 అధికారాలు. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ నగరపాలక సంస్థలకు 18 అంశాల పైన అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. ఈ 18 అంశాలలో 11 అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్తు ఇలాంటివన్నీ 11 ఖచ్చితంగా నెరవేర్చాలి. 5 అంశాలు వచ్చేసి ఐచ్ఛికంగా ఉంటాయి. 5 అంశాలు ఐచ్ఛికంగా ఉంటాయి. మిగిలినటువంటి 11 అంశాలు వచ్చేసి ఖచ్చితంగా నెరవేర్చాలి. 7 అంశాలు వచ్చేసి ఐచ్ఛికంగా ఉంటాయి. స్థానిక సంస్థలకు, పట్టణ నగరపాలక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు 18 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆదాయాలు. ప్రకరణ 243 ఆదాయాలు. వీటికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకునేటువంటి నిధులు వస్తాయి. అద్దెల ద్వారా, అమ్మకాల ద్వారా, విరాళాల ద్వారా కూడా నిధులు వస్తాయి. పట్టణ నగరపాలక సంస్థలకు పన్నుల ద్వారా లభించేది ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. అంతేకాకుండా త్రాగునీరు, ఇంటి పన్ను, ఆక్ట్రాయ్ పన్ను, అడ్వర్టైజ్మెంట్ పన్ను, మార్కెట్లు, సంతలు, వినోదపు పన్నులు, అంతేకాకుండా నిర్మాణాలకు ఇవ్వబడే అనుమతుల ద్వారా విధించబడే పన్నులు కూడా పట్టణ నగరపాలక సంస్థలకు ఆదాయాలు. పట్టణ మరియు నగరపాలక సంస్థలకు ప్రధానమైన ఆదాయ వనరు ఏమిటంటే పన్నుల ద్వారా లభిస్తుంది. పట్టణ మరియు నగరపాలక సంస్థలకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు పన్నుల ద్వారా లభిస్తుంది. ఇది ఆదాయాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, అద్దెలు, అమ్మకాలు, విరాళాలు పన్నుల ద్వారా లభించేటువంటివి. త్రాగునీరు, ఇంటి పన్ను, ఆక్ట్రాయ్ పన్ను, అడ్వర్టైజ్మెంట్ పన్నులు, మార్కెట్లు, సంతలు, వినోదపు పన్ను, నిర్మాణాలకు ఇవ్వబడే అనుమతుల ద్వారా విధించబడేటువంటి పన్నులు. పట్టణ మరియు నగరపాలక సంస్థలకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు వచ్చేసి పన్నుల ద్వారా లభిస్తుంది. ఓకే.